రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అమరావతి దేవతల రాజధాని అనే అంశం మీద వాళ్ళు చర్చ పెట్టుకొని ఆ చర్చలో భాగంగా ఈ మాట వచ్చింది, అనుచితమైన వాక్య. ఆ మాట ఏంటని నేను చెప్పదలుచుకోలేదు. ఒక అనుచితమైన వాక్య వచ్చింది. ఆ వాక్య వచ్చినప్పుడు అక్కడ ఉన్న మోడరేటరు అవును నేను చూసాను టైమ్స్ ఆఫ్ ఇండియాలో హిందీలో వచ్చింది అనే మాట అంటూ కొంత కొనసాగించాడు, చర్చను కొనసాగించాడు. చర్చను అక్కడ ఆపేసినట్లయితే ఇప్పుడు మా సోదర ప్రసాద్ చెప్పేది అంతా వాస్తవం, కానీ ఆ సంభాషణ కొనసాగింది. దాన్నే అబెట్మెంట్ ఆఫ్ ద అఫెన్స్ అంటారు మా లీగల్ పరిభాషలో. యాక్చువల్గా కొమ్మినర్ మీద పెట్టాల్సిన సెక్షన్ అది. వీళ్ళు పెట్టలేదు అది. నేను దాన్ని ప్రశ్నించాను మా లీగల్ టీంతో. అయితే సుప్రీంకోర్టు పరిధిలోకి ఒక్క నిమిషం ఆగబ్బా. సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుందంటే వాళ్ళు బ్రాడ్ అవుట్లైన్ చూస్తారు తప్ప చెప్పండి మైన్యూట్. ఒక్క నిమిషం ఆగునా. సాధారణంగా ఎవరైనా మేము బెయిల్స్ కోసం వెళితే సుప్రీంకోర్టుకు నేరుగా ఒక్క కరోనా సమయంలో తప్పితే మిగతా అప్పుడు ఎంటర్టైన్ చేయాల. ఒక్క కరోనా సమయంలో మాత్రం ఎంటర్టైన్ చేశారు. తర్వాత మీరు హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు తిరస్కరించితే అప్పుడు మా దగ్గర రండి అని చెప్పారు. మీకు దానికి ఎక్సెప్షన్ గా ఎవరు జరిగిందంటే ఒక ఆర్నాబ్ గోస్వామి ఒకటే జరిగింది. ఆర్నాబ్ గోస్వామి మటుకి నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అతను జర్నలిస్ట్ కాబట్టి. ఒక్క నిమిషం నువ్వు కొద్దిగా ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి, కంప్లీట్ అవనివ్వండి. అర్ణబ్ గోస్వామికి ఏ ప్రాతిపదిక అరే ఒక నిమిషం అండి, 1 to 1 కాదు కదా ఇది. ఆయన చెప్పింది వినండి. మీరు చెప్పినప్పుడు వాళ్ళు మాట్లాడలేదు కదా, మీకు ఇస్తున్నాను కదా నేను అవకాశం. అర్థం కావట్లేదు. అర్ణబ్ గోస్వామి కేసులో మాత్రమే ఎక్సెప్షన్ ఇచ్చింది. బాంబే హైకోర్టుకి చెప్పాల. నేరుగా సుప్రీంకోర్టు ఎందుకు అక్కడ కన్సిడర్ చేసిందంటే పత్రికా స్వాతంత్రము, వాక్ స్వాతంత్రము, ప్రాథమిక హక్కులు, ఈ పత్రికా స్వాతంత్రం అనే వాక్ స్వాతంత్రం కంటే పత్రికా స్వాతంత్రం అనే దాని మీద ఎక్కువ విలువ ఇచ్చింది. ఇప్పుడు కొమ్మినేని ఇష్యూలో కూడాను నాకు తెలిసి ఒక్క నిమిషం ఆగబ్బా, వాక్ స్వాతంత్రం అనే దానికన్నా కూడా పత్రికా స్వాతంత్రము అనేది పాయింట్ లేవనెత్తడం వల్ల సుప్రీంకోర్టు కన్సిడర్ చేసి ఉండొచ్చు. రెండోది, ఇక్కడ మాట్లాడిన విషయంలో కానీ అంశం గురించి కానీ ఏ ఒక్క అన్నం తినేవాడు కూడా దాన్ని సమర్థించడు. అన్నం తినవాడు ఎవడన్నా ఉంటే సమర్థిస్తాడు. నేను అయితే ఒకటైతే చెప్తున్నాను, అది అనుచితమైన ప్రస్తావన. ఆ రోజు డిబేట్ అంశము అనుచితంగా ప్రస్తావించారు, అనుచితంగా కొనసాగించారు. ఇది కింద కోర్టు దిగువ కోర్టు జడ్జి గారు గమనించారు. సుప్రీంకోర్టు గమనించిందా లేదనేది అక్కడ సమయాన్ని బట్టి వాళ్ళు తీసుకుని దీన్ని బట్టి ఉంటుంది. బహుశా గమనించిందా లేదనే కన్నా సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి బహుశా వాళ్ళకి అంత జరగచ్చు. కానీ ఒకటి చెప్తున్నా, కొమ్మినేని గారికి అంత నమ్మకం ఉంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందిగా, వెళ్ళి క్వాష్ కలమనండి. ఓకే ప్రసాద్ గారు, క్వాష్ కలమనండి. కేఎస్ ప్రసాద్ గారు సార్, అంటే సాయి ప్రసాద్ గారు చెప్పిన దాంట్లోనే మర్మం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అర్ణబ్ గోస్వామి అన్న కేటగిరీషన్ జర్నలిస్ట్ ఫ్యాకల్టీ అనే కన్సిడర్ చేశారు. కొమ్మినేని గారికి వస్తున్నట్లు అదే. ఎందుకంటే మీరు కూడా ఒక అడ్వకేట్ గా అండ్ సుబ్బారావు గారు కూడా ఒక సీనియర్ అడ్వకేట్ గా ప్రతి కేసుని సోన్స్ కేసుతో రిఫర్ చేస్తారు. ఇక్కడ ఖచ్చితంగా అర్ణబ్ గోస్వామికి ఏ యాడ్స్టిక్ తో మెజర్ చేశారో కొమ్మినేని గారికి అదే యాడ్స్టిక్. బట్ దెన్ ఇట్ కమ్స్ టు స్టేట్ టెరిటరీ అన్న దగ్గర మీరు చెప్పినట్టు రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చేమో. దట్స్ వై దట్ ఈస్ టు బి కాల్డ్ యాజ్ సుప్రీం కోర్ట్. వీ నీడ్ టు సల్యూట్ దట్. రెండు విషయాలు సార్, ఇక్కడ మీరు డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుంటారా ఇవన్నీ అన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి డిశ్చార్జ్ పిటిషన్కి వాళ్ళకి దిక్కుదివ్వడం లేదు. మీడియా ట్రయల్స్ త్రూగా దోషుల్ని నిర్ధారించేస్తున్నారు. ఇది కదా దౌర్భాగ్యం. గౌరవ న్యాయస్థానంలో వెళ్ళి వాళ్ళని ప్రస్తావించి మాట్లాడుతున్న ఉదంతాల్లో మాకు న్యాయం జరుగుతుందన్న ఒకే ఒక రే ఆఫ్ హోప్ ఉంది. దాన్ని కూడా మనం తీవ్ర ఆక్షేపణీయంగా మాట్లాడడం అయితే నేనైతే వ్యవస్థను నమ్మే వ్యక్తిగా నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి కన్విన్స్ చేసే అంత నేపథ్యాలు గౌరవ న్యాయవాదులకు లేదు అన్నది నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయను. అదర్వైజ్ హౌ దే కెన్ ఎన్రోల్, హౌ కెన్ ఆర్గ్యూ. ముగ్గురు ఖచ్చితంగా ఆర్గ్యూ చేయలేని నిస్సాయ స్థితి అంటే నాకు తెలిసి ఆ స్థాయిలో ఒక లోతులో ఒకడే నిస్సాయ స్థితి. ఎందుకంటే చేతకాని వాళ్ళలో నేను ఆయన్నే పరిగణిస్తాను. ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇదే మెర్సీ గ్రౌండ్స్ లో కొమ్మినేని గారి ఏజ్ ఫ్యాక్టర్ లో రావాలి 3 రోజు. అది మా సుబ్బారావు గారికి ఇస్తే 2 నిమిషాలు తీసుకొచ్చిందుడు, మీకు ఇచ్చిన తీసుకొచ్చిందరు. అప్పటికి చంద్రచూడ్ గారు ఆయనకి ఇంత గడ్డెట్టి అడిగారు, యూ డూ వాంట్ టు కన్సిడర్ దిస్ పర్టికులర్ కేస్ ఆన్ మెరిట్స్ అండ్ ఆర్ మెర్సీ గ్రౌండ్స్. ఫైనల్లీ హి హస్ ల్యాండెడ్ అప్ విత్ మెర్సీ గ్రౌండ్స్. మనం కూడా సార్ మీలాంటి సీనియర్ న్యాయవాదులు మీరు కూడా మాకు చెప్తే వినే స్థాయి మాది. మీరు కూడా అలాగా ఆడుగాను అర్ధరహితంగాను చర్చిస్తే కొంచెం బాధాకరంగా ఉంటుంది సార్. మేము అర్ధరహితంగా ఎప్పుడు ఏది మాట్లాడినా లేఖగా మాట్లాడతాం కానీ సోదరా, మేము ఎప్పుడు కూడా అర్ధరహితంగా అనవసర ఇక్కడ ఒకటి చెప్తున్నాను.
ఎన్నిసార్లు ఎంతమంది నేరుగా సుప్రీంకోర్టుకి వెళితే ఒక కరోనా టైం తప్పితే మిగతా చోట్ల కింద దిగువ కోర్టుకి వెళ్ళమని సుప్రీంకోర్టు చెప్పేది. అక్కడికి కాకపోతే అప్పుడు మా దగ్గర రండి అనేది. ఇప్పుడు దాని మొన్న మధ్య సజ్జల బాలగురెడ్డి హైకోర్టులో ఎందుకు మీరు సంపాదించలేదు? హైకోర్టులో మీరు దిగువ కోర్టులో చూసుకొని అప్పుడు మా దగ్గరికి రండి అంది. అక్కడ కన్సిడరేషన్ ఇవ్వకపోతే ఇప్పుడు మొన్నే కదా ఇదే పార్టీకి చెందిన సోషల్ మీడియా హెడ్ కదా అతను. మరి అతను దానికి అంత ఇచ్చినప్పుడు మరి ఎందుకంటే అతను సోషల్ మీడియా హెడ్ కాబట్టి కన్సిడర్ చేయాలి. కానీ ఇక్కడ పత్రికా స్వాతంత్రం అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ కన్సిడరేషన్కి వచ్చింది. ఆ తేడా గమనించాలా. అంత మాత్రాన అతను నేరం తీసేసామనో నేరస్తుడు కాదనో సుబ్బారావు గారు వరం గారు సార్, మిత్రుడు ప్రసాద్ చెప్పేది ఏంటంటే డేటా వచ్చింది, డేటా మీద చర్చించామన్నాడు. అలాంటి ఎరాడికేట్ చేయడానికి డేటా వచ్చిన దాన్ని ఎనాలిసిస్ చేసిన దాన్ని ఎలాగ ఎరాడికేట్ చేయాలి అనేది డిస్కషన్ చేయడం తప్పు కాదు. కానీ లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పేసి మొత్తం ఆ ప్రాంత ప్రజలకి ఆపాదించేసి అందరినీ వ్యక్తిత్వ హననానికి సామూహికంగా పాల్పడడం తప్పని చెప్తున్నాం. ఎనాలిసిస్ 1,35,000 మంది ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆ బాబతని చెప్తావా? చెప్పం కదా. ఈవెన్ 150 స్వచ్ఛంద సంస్థలు అంటే అక్కడ ఉన్న 4, 3 కూడా లేవని చెప్తున్నారు. అంటే ఇవన్నీ అబద్ధాలతో కూడిన అంశాన్ని ఒక ప్రస్తావన చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడినప్పుడు డెఫినెట్ గా అక్కడ ఆఫ్ చేయాలి. రెండోది ఏం చేశాడు, ఇంకో ఎలర్ట్ కూడా చేశారు. ప్రసాద్ గారు మీరు విన్నారు లేరో, ఆయన ఏమన్నాడంటే, అయ్యా కృష్ణరాజు గారు మీరు ఇంత ఓపెన్ గా చెప్తూ ఉన్నారు, మీ మీద సోషల్ మీడియాలో దాడి చేయొచ్చేమో అని జాగ్రత్తలు కూడా చెప్పే సంగతి మర్చిపోవద్దు. అంటే ఎందుకు చెప్పాడు జాగ్రత్తలు? తప్పని చెప్పాలి కదా. నువ్వు అలా మాట్లాడకూడదు, అయ్యా అది తప్పని చెప్పాలి తప్ప నీ మీద దాడి చేస్తారేమో చూసుకో అంటే ఏ సంకేతాలు ఇస్తున్నాం మనం? ఓకే, అలానే చూడటాన్ని చూశానని చెప్పేసి మా పత్రికల్లో చూశానని చెప్తే అది ఏ సంకేతాలు ఇస్తున్నాము? అది ఆ యొక్క నేరాన్ని ప్రోత్సహించడం కదా. అది ఆ నేరంలో నువ్వు కూడా భాగస్వామ్యం అవడం కదా. రైట్. చాలా